హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్కి సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 70 లీగ్ మ్యాచ్లో ఇదే ఆఖరి మ్యాచ్ కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య. కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ అద్భుతమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకోగలిగారు. ఈ మ్యాచ్ వల్ల రెండు టీంలకి ప్లే ఆఫ్స్ కి చేరుకునే ఆశలు లేకపోయినా కూడా పరువు కోసం జరిగిన ఈ పోరాటంలో ఢిల్లీ గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ క్రౌడ్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ కలకత్తా ఈడెన్ గార్డెన్ లో మంచి వాతావరణం మధ్య సాయంత్రం మ్యాచ్ అయితే మొదలైంది ఆదివారం సాయంత్రం. ఈ విధంగా రెండు టీంలు మరియు లీగ్ దశలో ఈ సీజన్ లో ఐపీఎల్ కి సంబంధించి రెండు టీంలకు 14వ ఆఖరి లీగ్ మ్యాచ్ కావడం వల్ల ఫ్యాన్స్ అయితే ఫుల్ గా గ్రౌండ్ నిండా కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ కావడం వల్ల ఫ్యాన్స్ అందరూ కూడా వారి సపోర్టర్స్ గా వారి ప్లేయర్స్ కి సంబంధించి వారి జెర్సీలతోటి అద్భుతంగా అయితే కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు గ్రౌండ్ చుట్టూ కూడా. ఈ విధంగా మ్యాచ్ కి సంబంధించి ప్లే ఆఫ్స్ ఆశలు లేకపోయినా కూడా మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగానే సాగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ముందు జరిగిన మ్యాచ్లో 4వ స్థానం సంపాదించుకొని క్వాలిఫై అవడం జరిగింది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కి మరియు కలకత్తా నైట్ రైడర్స్ కి ఈ ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు అయితే లేవు. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్లు టాస్ కి వచ్చి కలకత్తా నైట్ రైడర్స్ టాస్ గెలవడం జరిగింది. ఈ విధంగా బ్యాటింగ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ ని ఆహ్వానించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా అభిషేక్ పోరెల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కేఎల్ రాహుల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులోకి రావడం జరిగింది. ఈ విధంగా మొదటి ఓవర్ నుంచి 4వ ఓవర్కు వరుసగా చూసినట్లయితే సౌరభ్ దుబే బౌలింగ్ లో, అలాగే అంకుల్ రాయ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ లో ఓవర్లో 10 రన్స్ ఇచ్చాడు. కార్తిక్ త్యాగి ఓవర్లో 13 రన్స్, కెమెరన్ గ్రీన్ ఓవర్లో 14 రన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 39 రన్స్ చేయగలిగారు. 5వ ఓవర్ బౌలింగ్ సౌరభ్ దుబే, అభిషేక్ పోరెల్ 22 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ ఆడి కీపర్ తేజస్వి క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి వికెట్ కోల్పోయారు. క్రీజ్లోకి సాహిల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 42 రన్స్ ఒక వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ సునీల్ నారాయణ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 రన్స్ వద్ద సాహిల్ క్యాచ్ను రింకు సింగ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా సాహిల్కి ఒక లైఫ్ అయితే లభించింది. 6 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ ఒక వికెట్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 8.8గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ ఒక వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 70 రన్స్ ఒక వికెట్. స్ట్రాటజీ టైమ్ తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ ఒక వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ సాహిల్ ఫరాక్ 26 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ ఆడి అజింక్య రహానే క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రెండో వికెట్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయారు. క్రీజ్లోకి కెప్టెన్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 88 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 8.8గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 25 బాల్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబరిచారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 108 రన్స్ 2 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు. 12వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 114 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అంకుల్ రాయ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, కేఎల్ రాహుల్ 60 రన్స్ వరకు చేయగలిగి 30 బాల్స్ ఆడి రోమన్ పవల్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. 3వ వికెట్ కోల్పోయారు ఢిల్లీ క్యాపిటల్స్. క్రీజ్లోకి డేవిడ్ మిల్లర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 127 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ కెమెరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ బౌల్ చేయడానికి వచ్చారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 135 రన్స్ 3 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 140 రన్స్ 3 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి స్ట్రాటజీ టైమ్ తీసుకున్నారు. పూర్తయిన తర్వాత కార్తిక్ త్యాగి బౌల్ చేయడానికి వచ్చారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 3 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ 39 రన్స్ వరకు చేయగలిగి కెప్టెన్సీ ఇన్నింగ్స్ పరంగా కొంతవరకు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించి 28 బాల్స్ ఆడి 39 పరుగులకి రింకు సింగ్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి అశుతోష్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 167 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ సౌరభ్ దుబే 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 175 రన్స్ 4 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 187 రన్స్ 4 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ సౌరభ్ దుబే డేవిడ్ మిల్లర్ 28 రన్స్ వరకు చేయగలిగి 19 బాల్స్ ఆడి ఫిన్ అలెన్ క్యాచ్గా డేవిడ్ మిల్లర్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి క్రిస్టన్ స్టబ్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఆఖరి 2 బాల్స్ మాత్రమే మిగిలిన ఇన్నింగ్స్ పూర్తవడానికి ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పరంగా అభిషేక్ పోరెల్ 22 రన్స్ 18 బాల్స్ కి, కేఎల్ రాహుల్ 60 రన్స్ 30 బాల్స్ కి, సాహిల్ పరాక్ 24 రన్స్ 17 బాల్స్ కి, అక్షర్ పటేల్ 39 రన్స్ 25 బాల్స్ కి, డేవిడ్ మిల్లర్ 28 రన్స్ 19 బాల్స్ కి, అశుతోష్ శర్మ 18 రన్స్ 11 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 12 రన్స్ లభించాయి. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో 40 రన్స్ వద్ద మొదటి వికెట్ 87, 125, 166, 201గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ చేసి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ పరంగా సౌరభ్ దుబే 2 వికెట్లు, అంకుల్ రాయ్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ చొప్పున తీయగలిగారు. కలకత్తా నైట్ రైడర్స్ టార్గెట్ 204 చేదనగా ఓపెనర్స్ లో క్రీజ్లోకి ఫిన్ అలెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, అజింక్య రహానే రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్లోకి రావడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మిచెల్ స్టార్క్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 5 రన్స్ చేయగలిగారు. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో 2వ ఓవర్ బౌలింగ్ ఆకిబ్ నబీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 11 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ మిచెల్ స్టార్క్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 26 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ ఆకిబ్ నబీ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 43 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ లుంగి ఇంగ్లీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఫిన్ అలెన్ లుంగి ఇంగ్లీ బౌలింగ్ లో 20 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి మనీష్ పాండే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 55 రన్స్ 1 వికెట్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 9.2గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ మాధవ్ తివారీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 64 రన్స్ 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ లుంగి ఇంగ్లీ ఇక్కడికి మనీష్ పాండే 25 రన్స్ వరకు చేయగలిగి 16 బాల్స్ ఆడి మిచెల్ స్టార్క్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మరొక వికెట్ కోల్పోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లో కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా వికెట్లు అయితే నష్టపోతున్నారు. క్రీజ్లోకి కెమెరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 93 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ కెమెరన్ గ్రీన్
2 రన్స్ మాత్రమే చేయగలిగి 3 బాల్స్ ఆడి డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లో రోమన్ పవెల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 9 రన్స్ 3 వికెట్లు, సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 9.8గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 103 రన్స్ 3 వికెట్లు. అజింక్య రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తూ 50 రన్స్ 31 బాల్స్కి అద్భుతమైన అర్ధ సెంచరీ కొనసాగించారు. అజింక్య రహానే ద్వారా 12వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ మాధవ్ తివారీ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 126 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ అజింక్య రహానే 63 రన్స్ వరకు చేయగలిగి 39 బాల్స్కి డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండా డకౌట్గా కేవలం ఒక బాల్ మాత్రమే ఆడి క్రిస్టన్ స్టప్స్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి తేజస్వి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. వచ్చిన వెంటనే కీపర్ అభిషేక్ పోరెల్ క్యాచ్గా డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా తేజస్వికి లైఫ్ అయితే లభించింది. హ్యాట్రిక్ కూడా మిస్ అయింది. ఈ విధంగా కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ద్వారా వెంటనే వికెట్లను తీయగలిగారు. 14వ ఓవర్లో పూర్తయిన వెంటనే 129 రన్స్ వరకు చేయగలిగి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా 15వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ తేజస్వి సింగ్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేక కేవలం 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి అంకుల్ రాయ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 133 రన్స్ 6 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 142 రన్స్ 6 వికెట్లు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ లుంగి ఇంగిడి ఇక్కడికి 24 బాల్స్ మిగిలి ఉండగా 62 రన్స్ కావాలి. కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం టార్గెట్ ఛేదించడం చాలా కష్టంగా మారిపోయింది. 17వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 6 వికెట్లు కోల్పోవడం జరిగింది. 18వ ఓవర్ బౌలింగ్ మిచెల్ స్టార్క్ రోమన్ పవెల్ 29 రన్స్ వరకు చేయగలిగి 21 బాల్స్ ఆడి సమీర్ రిజ్వీ సూపర్ డైరెక్ట్ త్రోగా రన్అట్ అవడం జరిగింది. ఈ విధంగా రోమన్ పవెల్ రన్అట్ అయ్యారు. క్రీజ్లోకి కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. అంకుల్ రాయ్ 9 రన్స్ వరకు చేయగలిగి 8 బాల్స్ ఆడి కాటన్ బౌల్గా మిచెల్ స్టార్క్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. కార్తిక్ త్యాగి కూడా రన్స్ ఏమీ చేయకుండా డకౌట్గా ఒక బాల్ మాత్రమే ఆడి అక్షర్ పటేల్ క్యాచ్గా దొరికిపోయారు. క్రీజ్లోకి ఆఖరి బ్యాటర్గా సౌరవ్ దుబే రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ చేయగలిగి 9 వికెట్లను కోల్పోయారు. 12 బాల్స్ మిగిలి ఉండగా 45 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. 19వ ఓవర్ బౌలింగ్ లుంగి ఇంగిడి ఈ విధంగా 18.4 ఓవర్లు 19వ ఓవర్ పూర్తవడానికి ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగా 163 వరకు మాత్రం చేయగలిగి ఆల్అౌట్గా వెంజరగడం జరిగింది. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎక్కువగా ప్రదర్శన చూపించలేకపోయారని చెప్పవచ్చు. ఆఖరి వికెట్ వరుణ్ చక్రవర్తి 5 రన్స్ 5 బాల్స్ ఆడి అక్షర్ పటేల్ క్యాచ్గా దొరికిపోయారు. 40 రన్స్ తేడాతోటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆధిపత్య గెలుపు సాధించారు. కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 40 రన్స్ తోటి అద్భుతంగా చేసి గెలిచారని చెప్పుకోవాలి. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా అజింక్య రహానే 63 రన్స్ 39 బాల్స్కి, రోమన్ పవెల్ 29 రన్స్ 21 బాల్స్కి, ఫిన్ అలెన్ 20 రన్స్ 13 బాల్స్కి, మనీష్ పాండే 25 రన్స్ 16 బాల్స్కి ఇంతవరకు కొంత చేయగలిగారు. కానీ మిగతా బ్యాటర్ పెద్ద ప్రదర్శన చూపించలేకపోయారు. ఎక్స్ట్రా రూపంలో 5 రన్స్ లభించాయి. కలకత్తా నైట్ రైడర్స్ వికెట్ల పతనం గురించి చూసినట్లయితే 43 వద్ద మొదటి వికెట్ 87, 96, 128, 128, 129, 154, 154, 155, 163గా వికెట్లను కోల్పోయి 18.4 ఓవర్లు అయ్యేటప్పటికే 163 రన్స్ వరకు చేయగలిగి 10 వికెట్లు కోల్పోయి ఆల్అౌట్ అవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే లుంగి ఇంగిడి 3.4 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ చేసి 27 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు బౌల్ చేసి 9 డాట్ బాల్స్ చేసి 29 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. అలాగే మిచెల్ స్టార్క్ 3 ఓవర్లు బౌల్ చేసి 9 డాట్ బాల్స్ చేసి 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అక్షర్ పటేల్ 4 ఓవర్లు బౌల్ చేసి 8 డాట్ బాల్స్ చేసి 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. 1 వికెట్ రన్అట్ రూపంలో లభించడం జరిగింది. ఈ విధంగా 10 వికెట్లను కోల్పోయి ఆల్అౌట్గా అవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో అవార్డుల పరంగా ఈ మ్యాచ్ లో సూపర్ స్ట్రైక్ రేట్ పరంగాను అలాగే సూపర్ ఫోర్స్ గాను కేఎల్ రాహుల్ అందుకోగా సూపర్ 6లకు గాను అజింక్య రహానే అందుకోవడం జరిగింది. గ్రీన్ డాట్ బాల్స్ అవార్డును సౌరవ్ దుబే అందుకోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్ ముఖ్యమైన 3 వికెట్లను తీసి మ్యాచ్ని మలుపు తిప్పి గేమ్ చేంజర్గా మారినందుకు ఈ విధంగా అవార్డును అందుకున్నారు. ఈ మ్యాచ్ గెలుపుతోటి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతోటి, కలకత్తా నైట్ రైడర్స్ 7వ స్థానంలో 13 పాయింట్లతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్ లీగ్ మ్యాచ్లు ఇంతటితోటి ముగిశాయి. ఈ విధంగా 70 మ్యాచ్ల లీగ్ దశలో లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కలకత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ లీగ్ దశ నుండి ముందుకు వెళ్ళలేకపోయి ఎలిమినేట్ అవడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఈ 4 టీంలు మాత్రమే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవడం జరిగింది. ఈ విధంగా క్వాలిఫైర్ మ్యాచ్, ఎలిమినేటర్, క్వాలిఫైర్ 2 తర్వాత ఫైనల్ అయితే చేరుకుంటారు. ఈ మ్యాచ్ల పరంగా జరిగే డేట్లు 26, 27 క్వాలిఫైర్ మ్యాచ్లు అయితే జరుగుతాయి. 29 సెకండ్ క్వాలిఫైర్ మ్యాచ్, 31వ తారీఖు ఫైనల్ మ్యాచ్ జరిగి ఈ సీజన్ ఇంతటితోటి మే 31 తోటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగి మే 31 తోటి ఐపీఎల్ సీజన్ అయితే ముగిస్తూ ఉంటుంది. ఈ విధంగా 2026కు సంబంధించి ఐపీఎల్ మ్యాచ్లు ముగింపు దశకు వచ్చాయని చెప్పుకోవాలి. ఇది వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.